తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్ అందరికీ, నేను మీ క్లాసీ, మీరు చూస్తున్న క్లాసీ నిఖిల్ ఎఫ్ఎఫ్. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ అయితే వచ్చేసాను. సో అదేందో కాదు, ఎన్జీ ఈ స్పోర్ట్స్ వాళ్ళు కనెక్ట్ చేసిన టోర్నమెంట్ అయితే మనం ఇప్పుడు ఆడుతున్నాం. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఇదే గైస్ ఆ టోర్నమెంట్. సో వీళ్ళు ఒక మ్యాచ్ అయితే పెట్టరు, వేరే ఛానల్స్లోంచి వేరేగా టోర్నమెంట్స్ పెడతా అంటారు. సో అందువల్ల చాలా ప్లేయర్స్ కూడా దీంతో జాయిన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో అందులో అయితే మనం ఒక ఛానల్లో పోయి లైవ్ చూస్తా అండి, పాస్వర్డ్ అయితే ఇచ్చారు టోర్నమెంట్ది. సో మనం అయితే జాయిన్ అయినాము. దీంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి అప్డేట్ చేస్తూ పోతారు, అంటే లెవెల్స్ పెంచుతా పోతారు. లెవెల్ పెంచుతా వాళ్ళకున్న స్కిల్స్ అప్డేట్ చేసుకుంటా తీసుకుంటారు వాళ్ళని. ఈవెన్ బాగా ప్లేయర్ కానీ ఈవెన్ బీఆర్లు కూడా వన్ ట్యాప్ కొట్టి సో ఆడ మూమెంట్ చూపిస్తా కానీ బాగా ఆడాడంటే వాళ్ళని అయితే ఎన్జీ గిల్లోకి తీసుకుంటారంట. సో అది రీసెంట్గా వచ్చిన న్యూస్ అయితే చూసినాను యూట్యూబ్లో. సో మా స్క్వాడ్ని పెట్టుకుని అయితే నేనైతే వెళ్ళాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బీఆర్ ఆడుతున్నారు. బీఆర్ మీన్స్ వెరుండా మ్యాప్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకో రూల్స్ ఏంటంటే కదా దీనికి, నెక్స్ట్ ఇయర్ మ్యాప్ అయితే డౌన్లోడ్లో, నెక్స్ట్ ఇయర్ కల్హారీ కూడా డౌన్లోడ్లో ఉండాలి. సో ఎందుకంటే ఆల్టర్నేటివ్ మ్యాప్స్ వస్తాయి, ఓన్లీ బెర్ముడా వచ్చిందంటే అది వాళ్ళు తీసుకోరు. బెర్ముడా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. సో మాకైతే నెక్స్ట్ ఇయర్ వచ్చింది. మేము వేరే లైవ్లో చూస్తున్నాయి అయితే వాళ్ళకైతే బెర్ముడా వచ్చింది అనమాట. అంటే వేరే లైవ్లో వేరే వాళ్ళు ఆడదాన్ని చూస్తున్నాము, అంత వాళ్ళకి బెర్ముడా వచ్చింది. చూస్తున్నారు కదా ఎలాంటి లాబీ వచ్చింది చూడండి. మేము దిగి గన్స్ ఎత్తుకొచ్చి లాబీ చూడండి ఎంతైతే వార్ జరుగుతుందో. సో పైన కింద మేము వాళ్ళని కిల్ చేయను, మీరు రివైవ్ ఇచ్చుకొని మళ్ళీ ఒకడు వస్తాడు, మళ్ళీ ఇక్కడ డిమిట్ వేసి వెళ్తాను, మళ్ళీ ఒకడు వస్తాడు చూడండి. సో అస్సలు మేము దిగడం కొట్టడం ఉండవు. నాకవును రివైవ్ లీను. సో ఇదే అయిపోయింది మాకైతే. సో ఇక్కడ చూడండి చాలా వారు గైస్ మా కాడ ఇంత జరుగుతా అంటే మొత్తం మ్యాప్లో ఇంకెన్ని కిల్స్ ఎన్ని వార్స్ జరుగుతుంటాయి. అలాగే చూడండి ఫస్ట్ జోన్కి అలాగే 41 అయిపోయింది. సో జోన్ తగ్గే గుడ్కి అలాగే పెరుగుతుండదు. ఇది ఏందో ఇది. సో టోర్నమెంట్ అంటే మరి అట్టుంటుందేమో. నేనైతే ఫస్ట్ టైం ఆడతాను గైస్, అది ఇంత పెద్ద ఎన్జీ ఈ స్పోర్ట్స్ వీళ్ళ టోర్నమెంట్ అయితే ఫస్ట్ టైం ఆడుతాడా. సో రెడీగా ఉన్నాను. మనకు వీడియోస్ కూడా చాలా డిలే అయినాయి ఇందుకే. సో వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు, ఆ షెడ్యూల్ ద్వారా చూసుకొని అయితే ఆడుతున్నాను. సో కరెక్ట్గా మనకు టైం అయితే దొరికింది, కరెక్ట్గా అందరు ప్లేయర్స్ ఉన్నారు. సో జోరు బాలు వీళ్ళని కూడా దింపాను అనమాట, బాగా ఆడేవాళ్ళని, బీఆర్ ఆడేవాళ్ళని. సో నేను కూడా ర్యాంక్ కూడా చేస్తాను బీఆర్. సో దాన్ని కూడా స్టాప్ చేసినాను. సిఎస్ కూడా మాస్టర్కి ఎలిట్ మాస్టర్ వెళ్ళాలనుకున్నా. 80లో అయితే ఉన్నాను ప్రజెంట్ నేను. సో నా ర్యాంక్ పుష్ చేసి ఉంటే కామెంట్ చేయండి. సో అది కూడా ఆపేసాను, ఎందుకంటే ఈ ఎన్జీ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆడదాం, మనకు వీడియోస్ అయితే డిలే అయిపోయినాయి చాలా. సో ఇక్కడైతే చాలా ఎనిమిది దిగారు, వెనకాల ఎంత కొడతా అన్నారో. సో నేను ఎత్తుకొద్ది ఫార్వర్డ్ అవుదాం అని చెప్పి ముందరికి వచ్చాను. సో యాడ్జాన్లో కూడా మా దగ్గర లేదు. సో ఈ లూట్లు ఏరుకుంటే ఫస్ట్ పర్ఫెక్ట్ లూట్ ఏరుకునేసి ఒక చోటు కూర్చునేద్దాం అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే మాకు బూయా ముఖ్యము. లాస్ట్ వరకు ఒక కిల్ లేకపోయినా లాస్ట్ అయితే ఖచ్చితంగా కిల్స్ వస్తాయి, ఎందుకంటే ఆపోనెంట్ స్క్వాడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకడు ఇద్దరు అయితే చాలా రేర్గా మిగులుతారు, ఎందుకంటే స్క్వాడ్లు వీళ్ళు బాగా ఆడేవాళ్ళే వస్తారు. సో టాప్ ప్లేయర్స్ ఏమో దిగుంటారేమో, అందరూ పెద్ద వాళ్ళుగా దిగుతారు, అంటే పెద్ద బండిల్స్ డ్రెస్సులు వేసుకొని దిగేస్తారు అందరూ. సో మేమైతే టీమ్గా ఆడదాం అయితే ఫిక్స్ అయిపోయినాం, ఎందుకంటే ఒకరు ఎట్ వెళ్తే వాళ్ళ వెనకాల వెళ్ళండి అనుకుని అయితే వెళ్ళాము. సో జోన్ చూడండి కదా మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తారు. లాస్ట్ జోన్ ఆడిపోయింది, మార్క్ చేశాడు, జోరో నెంబర్ 2 మార్క్ చేస్తున్నాడు చూడండి. సో ఆడికైతే వెళ్ళని చెప్పాను నేను. మా వాళ్ళు చేసిన ఈడే కదా పెద్ద మిస్టేక్ జరిపింది. సో మా వాళ్ళు ఏంటంటే అక్కడే తిరుక్కుంటాను, వెహికల్స్ తిరుక్కుంటా, ఆడే లూట్ ఏరుకుంటా, పర్ఫెక్ట్ లూట్ లేదురా అని చెప్పుకుంటున్నారు. సో నాకు థామ్సన్ ఉంది. సో ఈ మ్యాచ్ థామ్సన్ ఆడదాం అనుకుని ఫిక్స్ అయిపోయిన, థామ్సన్ ఏకే. సో ఇంకెళ్దాం అని చెప్పి వెళ్ళాను. సో ఫస్ట్ మనం ఆడికి వెళ్ళి పర్ఫెక్ట్గా లూట్ ఏరేసి ఒక చోటు కూర్చునేద్దాం అనుకున్నా. సో మా టీమేట్ చూడండి ఎక్కడ ఉన్నారు, ముగ్గురు. సో నేను పక్కన అప్పటి నుంచి చెప్తానే ఉన్నా కలిసి వాళ్ళకి రండి అంటే వాళ్ళు రాలేదు. సో నేనే వచ్చేసాను ఇక్కడికి. ఫస్ట్ మొత్తం నీట్గా లూట్ ఏరేసి ఒక బిల్డింగ్లో కూర్చునేద్దాం రా, నలుగురం ఒక ల్యాండ్ మెల్ పెట్టేసి అంతా పెట్టేసి కూర్చునేద్దాము, ఖచ్చితంగా జోన్ ఇదే పడుతుంది. ఒకటి కాపీ ఇంకోటి వస్తారు అయితే అనుకున్నాము, కానీ మా ప్లాన్ నాకేంటంటే ఒకసారి ఎన్జీ దృష్టిలో పడినా అంటే ఇంక మనకు సెట్ అయిపోయినట్టే. మన ఛానల్ ప్రమోట్ చేస్తారు, మళ్ళీ బాగా చూసుకుంటారు. సో ఎన్జీ ఈ స్పోర్ట్స్ కదా వాళ్ళు. సో వన్ అండ్ ఓన్లీ నాకు తెలిసిన కమ్యూనిటీ ఫీఫీ కమ్యూనిటీలో హిందీ కంటెంట్ క్రియేటర్ ఈ స్పోర్ట్స్ పెడుతున్నా అంటే అతను ఎన్జీఏ గుర్తొస్తాడు నాకు, ఎందుకంటే అబ్రో అంత బాగా పెడతాడు. సో ఛానల్ సబ్స్క్రైబర్ తక్కువైనా కానీ అతను మెయిన్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట, అది గుర్తుంచుకోవాలి మనము. అతను దృష్టిలో పడినా అంటే అతనికి మన గేమ్ ప్లే నచ్చి మన స్కిల్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయంటే మనల్ని అయితే తీసుకుంటాం వాళ్ళ గిల్లోకి. సో ఆ రీజన్తో ఆడలేదు మేము. నిజంగా అయితే మాకు అంత రేంజ్ అయితే లేదనమాట. సో స్కిల్స్ పెట్టుకుని 24 గంటలు గేమ్ ఆడే అంత రేంజ్ అయితే లేదు. జస్ట్ టోర్నమెంట్కి వెళ్దాం, అతని దృష్టిలో పడదాం నా ఒక ఫీలింగ్ అంతే, ఇంకేం లేదు. నా టీమేట్స్ ఏమనుకుంటారో తెలియదు, కానీ నేనైతే ఎన్జీ దృష్టిలో పడాలా అని ఒక దాంతోనే ఉంటాను అంతే. సో ఇక్కడైతే ఫ్లాగ్ వేద్దాం, మనల్ని ఎవరు కొట్టేవాడు లేడని. A few moments later.
వీలైనంత వరకు అయితే నేను పైన ఉండేదానికే చూస్తాను, ఎందుకంటే కింద నుంచి ఎనిమిది కొడదాం మా టీంకి సపోర్ట్ ఇద్దామని. సో జోన్ చూడండి అస్సలు కదలుతుందా లేదా కూడా నాకు అర్థం కదా. జోన్ ఎంతసేపు ఉన్నాను కదా పైన అసలు నేను. సో మీకు చెప్పా కదా అలైవ్ జోన్ తగ్గే కదా అలైవ్ పెరుగుతుందని. ఆ అలైవ్ చూడండి మేము చూసినప్పుడు 41 అనేది ఇప్పుడు అట్టే ఉండదు. సో మళ్ళీ తగ్గింది కదా, 34, 35, 36, 37, 38. సో వరుసగా పెరిగిపోతూనే ఉంటుంది, అలాగే తగ్గటమే లేదు. ఇలాంటి లాబీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా లైవ్లు ఉన్నాయి, చాలా ఈస్పోర్ట్ జరుగుతాయి టోర్నమెంట్స్, అక్కడ ఉంటారనుకున్న అందరు ప్లేయర్స్. సో మేము ఆడేదాంతో కూడా చాలా బాగా వచ్చినారు. సో థామ్సన్ ఏంపీ ఎత్తుకుందాం, అది కొద్దికన్నా మనకు ఆడేది వచ్చు. థామ్సన్ అయితే మరీ అసలు లెవెల్ 1 అది ఏం కొట్టదేమో. సో ఇక్కడ కాసి నేను చేసిన పెద్ద మిస్టేక్ చూడండి, అస్సలు నేను పడడం వల్ల టీం పడిపోయిందేమో నాకు తెలియదేమో చూడండి. ఎందుకంటే 8 ఏడికే వస్తారు కదా, డ్రాప్ ఇక్కడ ఉన్నాము కొట్టేద్దాం 8 అనుకున్నాను 20,000 పాయింట్ కాడ. సో ఈ వెండింగ్ మిషన్ కదా చూడండి ఇక్కడ ఏమైందో అసలు గాయస్. మ్యాచ్ ఈ చేతులారా పోగొట్టుకున్నాం మేము ఇక్కడ నుంచి అయితే. సో నేను అక్కడే ఉన్నా పోయినా అనవసరంగా ఇక్కడికి వచ్చాను. సో వాడు చూడండి స్కైలర్ వదిలిగానే ఉండదు. సో ఈ పక్క నుంచి ఒకడు ఈ పక్క నుంచి ఒకడు. సో ఇక్కడ పోయింది గాయస్ మ్యాచ్ చూడండి అసలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇలా జరుగుతుందని, ఎందుకంటే స్క్వాడ్ కూడా ఫుల్ ఉండదు మాది. సో ఉంటాం లాస్ట్కి ఉంటాం అనుకున్నా, నేను పన్నాను ఇంకా చూడండి ఇంకేం జరుగుతుందో. సో మొత్తం టీమే చలా చెదిరైపోతుంది చూడండి. ఫస్ట్ నేను పన్నాను, ఇప్పుడు డాలీ మళ్ళీ దిగుతాను. సో వీళ్ళిద్దరు కార్లు వెళ్తాను. సో వీళ్ళు చేసిన తప్పు ఉంది గేసి, అక్కడే రివైవ్ ఇచ్చేస్తుండొచ్చు. సో మనం చూసి వచ్చే లోపల అయితే పైన ఒక డౌన్ చేస్తున్నాడు అనమాట డాలీ, మళ్ళీ నేను చూసుకోలేదు. ఫస్ట్ ఈడే గాయస్ ఈడే అస్సలు చల్లా చెదిలైపోయింది, మ్యాచ్ అంతా పోయింది. సో నా వల్లే అనుకుంటా మ్యాచ్ పోయిందేమో. సో ఆడికి వెళ్ళాను 8 వస్తారని చెప్పి, సో అక్కడ ఫాల్ట్ అయిపోయింది అనమాట. షట్ మ్యాచ్ నా వల్ల పోయిందా లేదా మేము మా టీం కొట్టలేకపోయిందా అర్థం కాలేదు. అట్ట అయిపోయింది మన పరిస్థితి చూడండి. సో వీళ్ళు కూడా కాసేసి చూడండి, నాకు కారు పేలింది కదా, ఈ కారు ఎత్తుకొని పోవచ్చు కదా వెళ్ళరు. సో ఇక్కడ నుంచే వాడిని కొట్టాలంటాడు, ఏం కూడా అసలు కనెక్ట్ అవ్వటంలే. సో ఇదని చూడండి బుల్లెట్ కలిస్తే వెనక్కి వెళ్ళిపోతాడు, ఇంకో బుల్లెట్ తిరిగి కొడదామని అయితే అనుకోడు. సో గన్ స్విచ్ చేసుకొని వెళ్ళాడు. సో నేను వీళ్ళు చూస్తే నా రివైవ్ అడుగుతున్నాం కానీ జోన్లో ఉన్నాము ఎనిమిస్తున్నారని చెప్తానే ఉన్నారు వీళ్ళు. అప్పటికి గాయస్ ఒప్పుకుంటాను, అప్పటికి రివైవ్ అయితే ఇచ్చాడనమాట నాకు, కానీ దిగే ప్లేస్ కట్ట దిగలేం మేము. అసలు ఏడంటే పైన ఒక స్క్వాడ్ కొట్టుకుంటుంది, కింద ఒక స్క్వాడ్ కొట్టుకుంటుంది, మధ్యలో దిగాను అనమాట. ధీరా అంట. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇంకా రివైవ్ ఇస్తాను నెంబర్ 1 అయితే రివైవ్ పోతాను అనమాట. సో నేను ఆ పక్క చూస్తాను, మా టీమేట్ చూస్తాను, ఇది ఆల్రెడీ ఇక్కడ డౌన్ చేసిన గ్రీన్ క్రిమినల్ని. సో అందరు ఎలాంటి వాళ్ళు వచ్చారు స్వామి ఇట్ట కొడుతున్నారు కదా. సో జోరో డౌన్ అయిపోయినాడు. సో వాడు డౌన్ వాడు కిందకి రావట్లేదు, వీడు ఎనిమిరా వీడు టీమ్మేట్ కాదు. సో రివైవ్ వస్తుంది మనకు. ఈడే గైస్ ఫాల్ట్ అయిపోయింది చూడండి, యాడ్ దిగుతాను చూడండి. కొమ్మ జోన్ కాడ దిగి ఉన్నా మెల్లగా నడుచుకుంటా అయితే కదా దాకుంటే వెళ్ళి ఉండొచ్చు. సో దిగేది ఎలాంటి ప్లేస్లో దిగినాను చూడండి. నేనేమంటున్నా అంటే ఆ రేడార్ చూపిస్తాను కదా, రేడార్లు కూడా ఎవరు లేరు. సో టక్కని దిగేదో గన్ ఎత్తుకునేద్దాం దాక్కునేద్దాం అనుకైతే అనుకున్నాను. సో ఆల్రెడీ మళ్ళీ ఇంతకుముందే ఇద్దరు చచ్చిపోయి మళ్ళీ అయితే వచ్చినారు. మళ్ళీ ఈసారి 2-3 కానీ చనిపోయినంటే కష్టం అయిపోతుంది కదా మ్యాచ్ అని చెప్పి. సో బూయా కొట్టకపోయినా పర్లే, అలాగే 5, 6 వరకు అయితే ఉందాం అనుకున్నా. సో మా M60 దొరికింది, థామ్సన్ దొరికింది. సో వెనకాల ఈ పక్క ఉన్నారా, వెనకాల ఉండారు. సో ఇక్కడ ఉన్నాం సేఫ్ కాదు, ఎందుకంటే ఆ పక్క ఓపెన్ ఈ పక్క ఓపెన్ పక్కన ఓపెను. సో ఆల్రెడీ ఒకడే జోరు అయిపోయినాడు అనమాట, బాగా జోరు అయిపోయినాడు, బాల్ కూడా అయిపోతా అన్నాడు. సో ఇక్కడ చూడండి పెద్ద యుద్ధమే జరుగుతున్నది ఇక్కడైతే. నాకు తెలియదు అనమాట, 5లో ఇంజూర్ ఉంది అసలు ఎనిమిది అక్కడ. ఏంద్రా ఉండే 30 మంది ఈడే ఉండారు అందరా, మనం ఆ పక్క పోయి కొట్టుకోవచ్చు కదా, అంత ప్లేస్ ఉంది ఆడ. సో ఈ పక్క ఒకటి కొడతాడు, ఆ పక్క నుంచి కొడతాడు, పైనుంచి ఒకటి దిగుతాడు. ఇవి కూడా ఏ పక్కన తెలియదు. ఫస్ట్ పోర్టల్ యూజ్ చేసి ఇంకో లాస్ట్కి వెళ్ళిపోదాం అనుకుంటే సో మా అక్కయ్య దూకింది అన్నమాట. ఎంటనే డబుల్ షాట్ పెట్టుకోండి. సో అయిపోతానేమో. ఓకే అప్పుడు కూడా భయపడి ఉండదు ప్యాక్ వేసుకుని వీడియోడు. అబ్బా ఏందిరా రే, మా టీమే దొరుకుతుందా మీకు కొట్టేదానికి, ఇంకో టీం లేదా కొట్టుకునేదానికి? ఆడ 25 మంది ఉన్నారు కదా, వాళ్ళని కొట్టండి ఏమే. సరే ఆ 20 మందిలో కూడా మేము కూడా ఉన్నాం అనుకోండి, అది పక్క నిమిషము. సో అయిపోయింది గాయస్, ఇప్పుడు వీడు ఒక్కడే ఉన్నాడు. వీడిని ఎట్ట కొడతారో లేదు వీడు వాళ్ళని కొడతాడో చూద్దాము. తిప్పు బండి తిప్పు. సో గాయస్ వీడియోలు మొత్తం మాట్లాడుతాను కానీ అడగడం మర్చిపోయినా, చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి గాయస్. నేను ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంక డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. సో ఆటో ఎత్తుకొని పోతానే ఉన్నాడు, ఇంకా పోతానే ఉన్నాడు. సో అప్పుడు కారు ఎత్తుకోండి ఆ పక్క నుంచి పోరా, టైర్ గుద్దినాడు, ఇంకా అయిపోయింది ఇటు పని.
సపలు దిగింది. సో వీడి పని అయిపోయింది ఇంకా. అబ్బా షర్ట్ గైస్